Kirtana 2:3-23. We'll read responsibly from Psalm 2:3-23. మొదటి వచనం నేను చదువుతాను, రెండవది మీరు, చివరిది అందరూ కలిసి చదువుతున్నాం. The first verse I will read, second verse you will read, last verse we will read together. We'll read responsibly from Psalm 2:3-23. The Lord is my shepherd, I have everything I need. పచ్చికగల చోట్లను నన్ను భద్రపరుచుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. He gives me new strength, he guides me in the right path as he has promised. గాఢాంధకార లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. You prepare a banquet for me where all my enemies can see me. You welcome me as an honored guest and fill my cup to the brim. చివరి వచనం అందరం చదువుకుందాం. I know that your goodness and love will be with me in life. Amen. Run, be your side,
పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అందరూ కూర్చోవాలని మనవి. ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన kindly be seated everyone. For today's meditation, the scripture portion is being taken from the Gospel according to Saint Matthew. ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము చాప్టర్ 21 1 से लेकर 11 तक, from verses 1 till 11, from verses 1 till 11. I request Matthew Raj గారు వచ్చి తెలుగులో చదవాలని మనవి చేస్తున్నా. మత్తయి రాసిన సువార్త మాథ్యూ చాప్టర్ 21 వర్సెస్ 1 till 11. ఇంగ్లీష్లో అరుణమ్మ విల్ కమ్ అండ్ రీడ్. తెలుగులో in Telugu language Matthai Raj will lead us. In English language Arunamma will lead us. ఈరోజు కోసం ఏర్పాటు చేసిన బైబిల్ పట్టణం మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుతున్నాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీకు ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలేను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. అదేమనగా, ఇదిగో మీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుకు ప్రవక్త అయిన యేసు అని చెప్పి దేవుని వాక్యం మనం దీవించి ఆశీర్వదించున్నాం. Then Jesus said to his disciples, saying to them, go into the village opposite you, and immediately you will find a donkey tied and a cloth with her. Loose them and bring them to me. And if anyone says anything to you, you shall say, the Lord has need of them, and immediately he will send them. All this was done that it might be fulfilled which was spoken by the prophet, saying, tell the daughter of Zion, behold your king is coming to you, and sitting on the donkey, a cloth and foal of a donkey. So the disciples went and did as Jesus commanded them. They brought the donkey and the cloth, laid their clothes on them, and set him on them. And a very great multitude spread their clothes on the road. Others cut down branches from the trees and spread them on the road. Then the multitude who went before and those who followed cried out, saying, Hosanna to the Son
heaven. Amen. థ్యాంక్ యూ అమ్మకి ఫర్ రీడింగ్ ది స్క్రిప్చర్. ఈ సమయంలో మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నామండి. విజ్ఞాపన ప్రార్థన అంశాలు ఆ ప్రార్థన రీడ్ చేయాలని అభినవ్ గారితో మనం చేస్తున్నాం. అంశాలు ఏమంటే షాలు రాజు మన బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన గురించి ప్రార్థన, వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన. ఇంకా జోసఫ్ బ్రదర్ నాన్న హాస్పిటల్లో ఉన్నారు కదా సార్, హార్ట్ పెయిన్తో ఆయన ఉన్నారు. జోసఫ్ గారు నాన్న, ఆయననే లాస్ట్ ఈవినింగ్ అది ఈ పామ్ లీవ్స్ అంతా కట్ చేసి అరేంజ్ చేశారు. ఆయన గురించి ప్రార్థన చేయండి. ఇంకా మన బిడ్డలు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా రాస్తున్న బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయాలని మనకి ఈరోజు అంత సంఘంలో అంత ప్రార్థన బాగా జరగాలి, ఎక్కడ ఏమో ఆటంకం రాకుండా ప్రార్థన చేయాలని మనకి దిస్ ఇస్ విల్ డూ ద ఇంటర్సెసరీ ప్రేయర్. ఐ రిక్వెస్ట్ బ్రదర్ అబెడ్నగోజీ టు లీడ్ us in prayer. ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని మిక్కిగా ప్రేక్షకులకు మా ప్రియ భక్తులని నిన్న నేడు వేదికలోని మాట్లాడి మాకు మరి దినాన్ని ప్రభావ మా యొక్క జీవితంలో దయచేసి ప్రభావ మేమందరం ప్రభావ ఈ యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దినాన్ని ఉన్నాం ప్రభావ. ఈ దినాన్ని చూడడానికి ఎంతోమంది వ్యక్తించిన ప్రభావ మేమైతే ప్రభావ సజీలకులో ఉంచాలనుకున్నాం తండ్రి. అదేవిధంగా మా యొక్క మరి సర్వస్వం ప్రభా ఈ యొక్క సన్నిధిలో ఈ యొక్క రాజ్యాలను ఉపయోగించినాము మాకు ఇప్పుడు మనం దయచేయగా. అదేవిధంగా ప్రభా ఈ యొక్క కొడుకులో మీరు తోడుగా ఉన్నారు ప్రభా తండ్రి. అదేవిధంగా తండ్రి చదవబడిన వాక్య భాగాన్ని ప్రభా తండ్రి మీరు ఆశీర్వదించారు ప్రభా. మరి మీ దాసుడు ప్రభావం మరి చెబుతుండగా ప్రభా తన చక్కటి జ్ఞానం దయచేసి ప్రభా ఈ యొక్క వారం వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను ప్రభావ మాకు తెలియజేయగా. అదేవిధంగా తండ్రి మరి ఈ దినాన్ని ప్రభావ ఈ యొక్క విజయోత్సవాన్ని ప్రభావ ఎరుషలేము పట్టణంలో వచ్చిన ప్రభావ గాఢాపం మీద ప్రభావ మేము చెందుతుండగా ప్రభావ దాన్ని గుర్తు చేసుకుంటూ మేము ప్రభావ తండ్రి ఈ యొక్క సండేని ఆచరిస్తుండగా మా ముందు ప్రభావ ప్రతి ఒక్క ఆయుష్యంలో మీకు నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే నడిపించండి ప్రభావ. అదేవిధంగా ముఖ్యంగా మా యొక్క సంఘం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ, సంఘంలో ఉన్నటువంటి సంఘం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరి ప్రభావ మీరే ప్రభావ ఆశీర్వదించండి ప్రభావ. వారి యొక్క అవసరంలో అక్కడలో తీర్చండి ఆయన. అదేవిధంగా ఎవరైతే మరి రాలేక వెనకబడి కూర్చున్నారు ప్రభావ వారిని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి. వారిని కూడా తీసుకొని రండి ప్రభావ. ఈ యొక్క మరి సంఘం మరి విస్తరించులాగున్నా ప్రభావ మరి అనేకమైనటువంటి ఖాళీ వేచులు నిండులాగున్నా సహాయం దయచేయండి ప్రభావ. అదేవిధంగా తండ్రి మరి మాకు సంఘంలో మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుందో వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరి శాలకు రాజుగా గత కొన్ని దినాలుగా మరి హాస్పిటల్లో ఉన్నాం ప్రభావ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలో ఇచ్చినటువంటి నెమ్మది బట్టి మొదలు ప్రభావ సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలా. మరి అదేవిధంగా తండ్రి మరి ఆ యొక్క మరి అనారోగ్యానికి ప్రభావ కారణం ప్రభావ మీరే డాక్టర్లకు తెలియజేయండి ప్రభావ. పరావైపులో తండ్రి మీకు అసాధ్యమైన తెలియజేయాలి ప్రభావ. బిడ్డని మరి గుర్తు చేసుకున్న ప్రభావ. అదేవిధంగా కోసం తండ్రి గురించి పాటిస్తున్న ప్రభావ. అక్కడ కూడా మీ పాత్రలు ఏర్పడుతున్న ప్రభావ. అక్కడ మరి హార్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లం ప్రభావ తండ్రి మరి చక్కటి మరి ఆరోగ్యం అందుతాయి ప్రభావ. మధ్య యొక్క సరిగ్గా కనుగొనడానికి సహాయం చేయండి ప్రభావ. అదేవిధంగా మరి మరోసారి సంఘంలో ఎవరైతే అనారోగ్యంలో బాధపడుతున్న వారిని ప్రార్థిస్తున్న ప్రభావ. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి గారిని మీరు గ్రేస్ గారిని ప్రార్థిస్తున్నాం ప్రభావ. వారికి కావాల్సిన దయచేయండి ప్రభావ. అదేవిధంగా మరి అనేక ప్రభావితుంది ఎన్నో సమస్యలతో ఉండగా వాళ్ళందరికీ చల్లటి ప్రభావ. ఈ యొక్క కూడిక ఆత్మీయంగా మీరు నడిపించుకొని ఈ కొంతమంది మా ప్రొవైడేషన్ చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె థ్యాంక్ యూ అభినవ్ గారు. ఈ సమయంలో మనం స్తుతి ఆరాధన చేసుకున్నామండి. విల్ డూ ప్రైజ్ అండ్ వర్షిప్. ఐ రిక్వెస్ట్ వారికి ముందుకు రావాలని ప్రైజ్ అండ్ వర్షిప్ స్తుతి ఆరాధనలో చేయాలని మనం I request praise and worship team to please come forward and lead us in praise and worship. Come past.
హోసన్న హోసన్న జయం జయం అని జయం గీతములెత్తి పాడేదము. ఈ పాట అందరం నేర్చుకుందామండి. నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో పంపించాను. తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. Hallelujah. Hosanna.